అందరికీ శుభోదయం. ఈవేళ మన ఇంట్లో కందిపప్పు పచ్చడి చేశాను. ఈ పచ్చడి కోసం కందిపప్పు ముందుగా ఎర్రగా కమ్మగా వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తయారైన కందిపప్పు తెచ్చుకుంటున్నాం. మా చిన్నప్పుడు అయితే చేలో పండిన కందులు శుభ్రం చేసుకుని కుండతో వేయించుకుని తిరగలతో పప్పు విసురుకునేవాళ్ళం. ఈ కందులు వేయించుకుని కుండకి తయారీలోనే ఒక కన్నం ఉండేది. పక్కనే ఒక కర్రకి గుడ్డ చుట్టి ఆ కన్నంలోంచి కందులు వేయించేవాళ్ళం. ఇకపోతే ఈ పచ్చడికి పొట్టు మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇందాక వేయించి పెట్టుకున్న కందిపప్పుని ఒకసారి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కొంచెం నలిగేలా రుబ్బాను. తర్వాత తగినంత ఉప్పు, పోపు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బాను. ఈ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకుని పైన కొంచెం పోపు వేసాను. ఈ పచ్చడికి వెల్లుల్లిపాయ పోపు కూడా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడితో ఉల్లిపాయ పులుసు వండుకుని నలుచుకుని తింటే చాలా బాగుంటుంది.